హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి మష్రూమ్ మసాలా కర్రీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా కట్ చేసి వేసుకుందాం. అలాగే 2 చిన్న సైజు టమాటాను కూడా ఇలా కట్ చేసి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మరో మిక్సీ జార్ని తీసుకొని మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 4 మిరియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక 5 పచ్చిమిర్చిని వేసి కలుపుకుందాం. నేను ఇక్కడ డైరెక్ట్గా వేసుకుంటున్నా, మీరు కావాలంటే కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యి ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చాక 2 రెమ్మల కరివేపాకు వేసి మరోసారి ఫ్రై చేసుకుందాం. ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకుందాం. ఈ మసాలా పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మష్రూమ్స్ని వేసి కలుపుకుందాం. ఈ మష్రూమ్ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ మష్రూమ్ కర్రీని ఇలా చేస్తే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చాక కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుందాం. ఈ కర్రీ రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.